ఇప్పుడు రీసెంట్‌గా 'కోట వినోద' గారి డ్రైవర్ హత్య వెనక చాలా అంటే చాలా కాన్స్పిరసీ ఉంది. దానిలో ఆమె బెడ్‌రూమ్ వీడియోలు గూడా ఉన్నాయని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. మధ్యలో ఆవిడేమో దీనంతా చేసింది ఆ ఎమ్మెల్యే అని చెప్పి బొజ్జల సుధీర్ రెడ్డి పేరు చెప్పిందనమాట. సో, ఇక్కడ అసలు మొత్తానికి ఏం జరుగుతుంది? ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఏమైనా ఉందా? ఏంటి స్టోరీ? అంటే ఇన్వాల్వ్‌మెంట్ అంటే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే కోటా వినుత మన శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ ఉన్నారో, సో మరి తన వ్యవహారంలో ఈ యొక్క హత్య కేసు, తన డ్రైవర్ హత్య కేసులో మాత్రం తన వెనకాల ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ వీడియోలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సో ఇప్పటి వీడియోలు కాదు, గత ఎన్నికలు జరిగినప్పుడు ఎగ్జాక్ట్లీ ఎన్నికల సమయంలోనే తన ప్రైవేట్ వీడియోస్ కొన్ని బయటకు రావడం జరిగింది. సో అందుకోసమని అక్కడ ఆ ఏరియాకి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ కోటా వినుతకు తప్పించి బొజ్జల సుధీర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఆయన పోటీ చేసి గెలవడం కూడా జరిగింది. సో ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అంత సవ్యంగానే నడిచిందని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు సడన్గా కోటా వినుత గారి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రాయుడు, తన హత్య కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగా మారిపోయింది. సో మరి దాని వెనకాల అక్కడ తమిళనాడు పోలీసులు చెప్తున్నటువంటి వివరాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కరికి కళ్ళు చెదిరిపోతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఇక్కడ ప్రైవేటు వీడియోస్ కీలకమైన పాత్ర పోషించడం ఏంటి, మరి దీని వెనకాల ఉన్న నిజం ఏంటి, నిజాలు ఏంటి అని మనం చూసుకుంటే అసలు ఈ వీడియోలు అన్నీ కూడా చిత్రీకరించింది తన డ్రైవర్ రాయుడు అనే విషయం మాత్రం బయటకు వచ్చింది. మరి తను ఎందుకు చేశాడు, దానికి తనకు అవసరం ఏంటి, తను డ్రైవర్గా పనిచేస్తున్నాడు, మంచి శాలరీ ఇస్తున్నారు, ఓకే, తన లైఫ్ అంతా బాగానే ఉంది. మరి తనకి తన డ్రైవర్గా ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో తన వీడియోసే చిన్న చిన్న సీసీ కెమెరాలు పెట్టి మరి తన ప్రైవేట్ వీడియోస్ బెడ్రూమ్లో చిత్రీకరించాల్సిన అవసరం రాయుడికి అవసరం ఏంటి, తన డ్రైవర్కి అవసరం ఏంటి అని ఆలోచిస్తే మరి దాని తర్వాత అప్పట్లో ఈ పెద్ద ఇష్యూ జరిగింది. అప్పుడు కూడా ఆ ఎన్నికల సమయంలోనే బయటకు వచ్చింది కాబట్టి కోట వినుత కానీ తన భర్త చంద్రబాబు గారు కావచ్చు, సో వీళ్ళిద్దరు కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడు పోలీసుల దగ్గర రాయుడు ఏం చెప్పాడంటే ఈ వీడియోస్ అన్నీ కూడా నా చేత డబ్బులు ఇచ్చి తీయించింది బొజ్జల సుధీర్ రెడ్డే అనే విధంగా తను సంచలనమైన విషయాలు బయట పెట్టాడు. సో మరి ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అండ్ పోలీసులు ఇప్పుడు ఆల్రెడీ కోట వినుతని తన భర్త చంద్రబాబుని అరెస్ట్ చేశారు. సో వాళ్ళు ఏమని చెప్పారంటే మేము ఇందుకోసమనే అంటే నా వీడియోస్ చిత్రీకరించాడు కాబట్టి అందుకోసమని తనని విధుల్లోంచి తొలగించాము, యాక్షన్ తీసుకున్నాం, కానీ తనని చంపడం మాత్రం మేము చేయలేదు, తన హత్య వెనకాల మేమైతే లేము అని వాళ్ళు క్లియర్గా పోలీసుల విచారణలు అయితే చెప్పారు. ఇక్కడ తమిళ మీడియాలో కానీ తమిళనాడు పోలీసులు కానీ ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ కోట వినుత తన వీడియోస్ తీసాడని చెప్పేసి కోపంతో యాక్షన్ తీసుకున్నారు, డ్రైవర్ విధుల నుంచి తీసేశారు. మరి చంపేసింది ఎవరు, ఎందుకోసం చంపేశారు, రీజన్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళిద్దరు కూడా పక్కన పెడితే తను చనిపోయాడు, కోట వినుత చంద్రబాబు ఏమో పోలీసుల విచారణలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మరి ఈ హత్య వెనకాల ఎవరున్నారంటే ఇంకా మిగిలిన ఒకటే ఒక పేరు బొజ్జల సుధీర్ రెడ్డి. ఎందుకంటే ఆయనే డబ్బులు ఇచ్చి మరి వీడియోలు తీయించాడు కాబట్టి ఇప్పుడు తను చనిపోయాడనడానికి కారణం కూడా ఆయనే కావచ్చు. తను ఎక్కడ నిజాలు ఆల్రెడీ చెప్పేశాడు, బట్ ఇంకా తనకు ఇక్కడ తన పదవికి ఎమ్మెల్యే పదవికి ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుందేమో. ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా తప్పు అని చెప్పేసి విధుల నుంచి బహిష్కరిస్తున్నారు కాబట్టి ఆ భయంతో ఏమైనా హత్య చేయించాడేమో, ఖచ్చితంగా బొజ్జల సుధీర్ రెడ్డికి ఉచ్చు బిగిస్తున్నారేమో ప్రభుత్వం సైడ్ నుంచి, ఈ యొక్క ప్రైవేట్ వీడియో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి బొజ్జల సుధీర్ రెడ్డికి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ కలుగుతుంది, నిజంగా ఆయనే చేయించాడా, కోట వినుత చేయించకపోతే మరి ఇంకెవరున్నారు దీని వెనకాల, ఇలాంటి నిజాలన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది.